ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు స్టార్ డైరెక్టర్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్స్తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందారు. ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ముందుగా దీపికా పదుకునే హీరోయిన్ అని అనుకున్నారు. కానీ ఆమె చిత్ర బృందం నుంచి బయటకు వచ్చింది. దీనికి గల కారణాలపై ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అసలు విషయం బయటపడింది. స్పిరిట్ కథ దీపికా పదుకునేకి నచ్చిందన్నది నిజమే. ఇక ఒప్పందంపై సంతకం మాత్రమే చేయాల్సిందే. అయితే ఇంతలోనే అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా నుంచి కూడా దీపికకు ఆఫర్ వచ్చింది. అందులోని కథ, ఆమె పాత్ర దీపికకు బాగా నచ్చాయి. అయితే ఒకేసారి 2 సినిమాలు చేయడం కష్టమని భావించింది. పైగా 2 సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే కాబట్టి రెండిట్లో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే దీపికా పదుకునే స్పిరిట్ను పక్కన పెట్టి అల్లు అర్జున్ సినిమా వైపు మొగ్గు చూపిందని తెలుస్తోంది. ఈ సినిమాకు అట్లీ డైరెక్టర్. దీపిక ప్రభాస్తో కల్కి 2898 AD సినిమా చేసింది. కానీ అల్లు అర్జున్తో ఇదే ఫస్ట్ సినిమా. దీపిక నిర్ణయానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకముందే సోషల్ మీడియాలో చాలా గాసిప్స్ వ్యాపించాయి. దీపికా పదుకునే రోజుకు 8 గంటలు మాత్రమే షూటింగ్ చేయాలని షరతు పెట్టిందని, ఆమె స్టోరీని లీక్ చేసిందని రూమర్స్ కూడా పుట్టుకొచ్చాయి. దీపిక బయటకొచ్చిన తర్వాత ఆమె ప్లేస్లో తృప్తి దిమ్రీ స్పిరిట్లో హీరోయిన్గా ఎంపికైంది.